హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ శ్రీకన్య. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను ట్రీట్మెంట్ కోసం ఒంగోలు వెళ్ళాను కదా, పొదిల దగ్గర ఉన్న మా మేనత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇప్పుడు మా నాయనమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, చీమకుర్తి దగ్గర ఉన్న లక్ష్మీపురానికి. చీమకుర్తి నుంచి మా ఊరికి 8 కిలోమీటర్స్. దారిలో వెళ్తుంటే చూడండి పొలాలు ఎలా ఉన్నాయో పచ్చదనంగా. నాకు మా ఊరు వెళ్తుంటే చాలా ఇష్టం, ఎందుకంటే అటు ఇటు చుట్టుపక్కల చాలా గ్రీనరీగా ఉంటుంది. మొత్తం ఇప్పుడైతే ఇంకా రైనీ సీజన్ కదండి, పొలాలు వేసే టైం కదా, పంట సీజన్. అందరు ఇప్పుడు పంట స్టార్ట్ చేస్తూ ఉంటారు, మొక్కలు వేయటము, మొక్కలు నాటడము. అందరైతే కరివేపాకు, పొగాకు ఇలాంటి పంటలు వేశారు. చుట్టూరు అవే పంటలు, ఇంకా జామాయిలు అవి ఉన్నాయి పొలాలలో. చుట్టూరు ఇలా వెళ్తుంటే గ్రీనరీగా చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనం హైదరాబాద్లో ఎక్కడ చూసిన ట్రాఫిక్, బయటికి వెళ్తే చాలు ఎండ ట్రాఫిక్. ఇంకా మన ఊర్లలో ఇలా ట్రావెల్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఎంతసేపు అయినా ఇలా ట్రావెల్ చేయాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. ట్రాక్టర్స్, దారిలో బైక్స్, ఇవి తప్పితే ఇంకా ఊర్లో ఏం కనిపిస్తుంది. చూడండి ఎంత గ్రీనరీగా ఉందో. వరి ఇవన్నీ వేశారు, ఇప్పుడు సీజన్ కాబట్టి. చూస్తుంటే ఎంత హాయిగా ఉందో కదా. ఇంకా మా ఊరు పొలిమేర దాటేసామండి, మా ఊర్లోకి ఎంట్రీ వచ్చేసాము. ఇదంతా మా ఊరు. ప్రతి ఊర్లో ఇలా ఆంజనేయ స్వామి స్టాచ్యూ ఉంటుంది, అదొక ధైర్యము. ఆయన కాపాడతాడని చెప్పి, ఏమి కాదని. ఇదే మా నాయనమ్మ వాళ్ళ ఇల్లు. ఇంకా వేప చెట్టు కింద ఉన్న పెంకుటిల్లు మా ఆయన వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అండి. ఇలా ఊరికి రాగానే చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఎలా ఉన్నావు, ఎప్పుడు వచ్చావు అని అడుగుతూ ఉంటారు. ఎంత బాగుంటుందో కదా. ఊరికి రాగానే అందరూ, తెలిసిన వాళ్ళందరూ వచ్చి పలకరిస్తూ ఉంటారు, చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా మా నాయనమ్మ అంత దూరం నుంచి వచ్చాం కాబట్టి దిష్టి తీస్తుంది పిల్లలకి, నాకు. ఊరికి వెళ్ళినప్పుడు బయట నుంచి ఎక్కడి నుంచి వచ్చినా కానీ ఇలా పెద్దవాళ్ళు దిష్టి తీస్తారు. సాయంత్రం పనుకునే ముందలా బయటికి ఎక్కడికి వెళ్ళొచ్చినా కానీ ఖచ్చితంగా ఎర్ర నీళ్ళతో దిష్టి తీస్తారు. ఇంకా మా నాయనమ్మ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయాం. 8 కిలోమీటర్స్ జర్నీ చీమకుర్తి నుంచే.